టిడ్కో ఇళ్లను 2020లో ఇవ్వాల్సి ఉండగా నేటికి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఆమె పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ప్రయాణిస్తే జగనన్న ఉయ్యాలా జంపాలా అన్నట్టు ఉందని అన్నారు. జనసేన, బీజేపీ సంయుక్తంగా ఉంటాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కన్నా ప్రజలతో ఆడుకుంటున్న జగన్ అనే శీర్షిక వైసీపీకి సరిపోతుందని పురంధేశ్వరి విమర్శించారు. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డు మీద మమ్మల్ని ఒక సోదరుడు ఆపే ఆయన చెప్పాడు, అమ్మ చూడండి ఎలాగున్నదో మా రోడ్ల పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ రెండో పక్కన కనుక మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున జాతీయ రహదారులు రాష్ట్రంలో వేసినటువంటి నేపథ్యం నిజంగా చెప్పాలంటే ఇంచుమించు పట్టుపరుపుల మీద వెళ్ళినట్టుగా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో రోడ్ల కార్యక్రమం కాదు, ఇది జగనన్న ఉయ్యాలా జంపాల కార్యక్రమం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం. అదే విధంగా ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టారు, ఆడుకుందాం ఆంధ్ర అని. అది వారి యువతిని ప్రేరేపిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయదలిచాం.